ఇట్లా అకాల వర్షం కురిసింది. వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిన ఈ నేపథ్యంలో ఈ చినుకులు కాస్త రిలీఫ్నిచ్చాయి. మరోవైపు అకాల వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఆరుకాలం కష్టించి చేతికొచ్చిందని పంటను అన్నదాతలు కొనుగోలు కేంద్రానికి తరలించారు. ఒకసారిగా ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురవడంతో అందుబాటులో టార్పాల్ లేకపోవడంతో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతోనే అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి కళ్ళాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వాన పడడంతో వరి పంట పూర్తిగా దెబ్బతింది. వర్షానికి మార్కెట్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిప్పమంటున్నారు. 6 నెలలు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక్కసారిగా ఉరుములతో పాటు గంటసేపు రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావాల్సిన బహిరంగ సభ స్థలంలో టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. మరో 16 గంటల్లో జరగనున్న ప్రధాని సభా స్థలంలో పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అయితే గత 15 రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనమే అని చెప్పారు. అనుకోకుండా పడిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం తడిసి ముద్దగా మారినాయి. ఎదురుగా నీళ్ళు మొత్తం ఎట్టున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి. కొరకపోవడం వల్ల ఆలస్యం చేసుడు వలన అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనవి చేస్తున్నాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని అనుకుంటున్నాను.